యేసుప్రభు వారు ఆయన ఎన్ని విధాలుగా పోల్చబడ్డాడంటే ఆయన వాక్యంతో పోల్చబడ్డాడు. యేసుప్రభు వారు మొట్టమొదటిగా ఆయన వాక్యము, ఆదియందు వాక్యము, ఆ వాక్యము శరీరధారి 14లో కృపాసత్య సంపూర్ణ అనగా యేసుప్రభు వారు వాక్యంగా పోల్చబడ్డారు. రెండవది యేసుక్రీస్తు వారు వెలుగు కదా. 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా, అంటే యేసుప్రభు వారు వెలుగు. ఆయన రెండవదిగా అంటే ఆయనకి ఇవ్వబడిన టైటిల్స్. సెకండ్ థింగ్ ఇస్ లైట్. మూడవది ఏమిటంటే ఆయన దేవుని కుమారుడు అని పోల్చబడింది. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి దేవుని కుమారుడు అని ఆయన చెప్తున్నారు. 34వ వచనంలో ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని. చూసారా, యేసుప్రభు వారు దేవుని కుమారుడు. ఎన్నోది? 4. 1 వాక్యము, 2 వెలుగు, 3 దేవుని కుమారుడు. 4వది ఆయన ఎవరంటే 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మూసుకొని దేవుని గొర్రె పిల్ల. 4వది ఆయన దేవుని గొర్రె పిల్ల అని పోల్చబడింది. 5వది ఆయన ఎవరంటే 41, 42, సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సైని కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సైన మాటకు అభిషక్తుడని అర్థం. ఎవరైనా 5వది మెస్సై. యేసుప్రభు టైటిల్ ఏమిటంటే మెస్సై అన్న క్రీస్తు అన్న ఒకటే, అభిషక్తుడు. మెస్సై, క్రీస్తు, అభిషక్తుడు ఇవన్నీ ఒకటి మాటలు. తర్వాత 6వది ఆయన గురించి రాయబడిన మాట ఇశ్రాయేలు రాజు. 49వ వచనం, నతనీయుడు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజు అని అతనికి ఉత్తరం. యేసుప్రభు వారు ఇశ్రాయేలుకు రాజు అని పోల్చబడింది. చివరికి 7వది ఆయన ఏ విధంగా పోల్చబడి అంటే 51, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు. అంటే 7వది ఏమిటి ఆయనకి ఇవ్వబడిన టైటిల్? మనుష్య కుమారుడు. ఇప్పుడు చెప్పండి మళ్ళీ మొత్తం ఒకసారి. 1 వాక్యము, 2వది వెలుగు, 3వది దేవుని కుమారుడు, 4వది దేవుని గొర్రెపిల్ల, 5వది మెస్సై, 6వది ఇశ్రాయేలు రాజు, 7వది మనుష్య కుమారుడు. యేసుప్రభు వారిని 7 విధాలుగా ఆయన పోల్చారు. సరే, 51వ వచనంలో రాయబడిన మాట, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చెబుతారని మీతో నిశ్చయముగా. మనం ఎక్కాలంటే దిగాలంటే ఏముండాలి? ఒక నిచ్చెన ఉండాలి. కాబట్టి ఈ నిచ్చెన గురించి బైబిల్లో 2 సార్లు మాత్రమే రాయబడింది. ఒకసారి పాత నిబంధనలో రాయబడింది, మరొకసారి కొత్త నిబంధనలో రాయబడింది. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం. నిలిచిపోయాను ఆ చోటు. అప్పుడు అక్కడ ఒక కలగడెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం ఉంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండే. ఎన్నో వందల సంవత్సరాల క్రితం మరి ఏ కళ అయితే యాకోబుకు పడిందో, ఒక కళ పడింది. ఒక నిచ్చెన ఎంత పొడుగుంటుంది, ఎంత పొడవు అయినా సరే, ఎన్ని బిల్డింగ్లు అయినా సరే, మరి ఆకాశానికి భూమికి నిచ్చెన ఎవడు వేయలేడు. కానీ ఈయన కళ్ళలో చూశాడు, ఒక నిచ్చెన వేయబడిందట. ఆ నిచ్చెన దాని కొన ఆకాశం పైన ఉంది, ఆకాశం కంటింది, దాని దిగువ భాగం భూమి మీద ఉంది. అదే మాత్రమే కాదు, దానిపైన ఎవరట, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. ఈ కలబడిన సందర్భం ఏమిటంటే
యాకోబు నిరాశ నిస్పృహలో ఉన్నాడు. తను ఎంతో ప్రేమించిన తన తల్లిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. దిగులుగా ఉన్నాడు, నిరాశతో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. తన తల్లి చెప్పింది, మీ అన్నయ్య ఏశావు నీ మీద పగబెట్టాడు, నాయనా నువ్వు వెళ్ళిపోవు మరి చెప్పి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. ఆ వెళ్ళే ప్రయాణంలో చీకటి అయింది, పొద్దుకింది. ఆయన దగ్గర పడుకున్నాడు. ఆ పడుకున్నప్పుడు ఆయనకు దర్శనం కలిగింది, అంటే కళ కలిగింది. ఆ కళలో అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపబడి ఉండెను. దాని కొన ఆకాశం నుండెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. దేవుడు మనల్ని కలుసుకునే సందర్భం ఏంటంటే, ఎప్పుడైతే నిరాశలో ఉంటాము, నిస్పృహలో ఉంటాము, కృంగుదలలో ఉంటాము, ఒంటరిగా ఉంటాము, అందరి చేత విడవబడతాము, అప్పుడు దేవుడు మనల్ని పట్టుకుంటాడు. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ నిచ్చెన ఏం చెప్తుందంటే, దేవుడు మాట్లాడే స్థలములో వేయబడింది. కాబట్టి అది దాని సంగతి ఆ తర్వాత మీకు తెలుసు. అది ఏమన్నాడు ఆయన? 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాదు, వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకున్నాడు. పరలోక గవిని అంటే పరలోకానికి వెళ్ళి ప్రారంభంగా గవిని గుండా మనం పరలోకం వెళ్ళిపోతాం. కాబట్టి యాకోబు చెప్పకనే యేసుక్రీస్తు గురించి చెప్పాడు. ఎవరి పరలోక గవిని అంటే ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మొట్టమొదటిగా ఈ నిచ్చెన ఏమిటంటే, మరి ఎవరైతే కృంగుదలలో, విచారంలో, దుఃఖంలో, ఒంటరితనంలో ఉన్నారో వాళ్ళ కోసం ఈ నిచ్చెన భూమి మీదకి వస్తుంది. యాకోబుకు దేవుడు ఆ సమయంలో ఒక నిచ్చెనను చూపించాడు. అప్పుడు యాకోబు అనుకున్నాడు, ఇది నిశ్చయముగా ఇది వేరొకటి కాదు, రెండవది ఇది దేవుడు ఉండే స్థలము, ఇది పరలోక గవిని. దానికి ఏం పేరు పెట్టాడు? బేతేలు. ఎన్నో వచ్చిన అది 19. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అంటే ఫుట్ నోట్లు, దేవుని మందిరమే. ఇంకా అక్కడ ఏం చేశాడు ఆయన? ఒక మందిరాన్ని నెలకొల్పాడు. మరియు 22, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమును, మరియు నేను నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కు కొనేను. కాబట్టి మొట్టమొదటిగా ఇది నిచ్చెన. రెండవది ఏంటంటే, ఇది దేవుడు యాకోబుకు ఒక కల రూపంలో చూపించాడు. అంటే రాబోయే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి చూపించాడు. ఈ నిచ్చెన ఒక వస్తువు కాదు, ఈ నిచ్చెన ఒక వ్యక్తి. దిస్ ladder is not a thing, it is a one person, ఒక వ్యక్తి ఆయన. ఈ నిచ్చెన అనేది ఒక ఏంటి, పాత నిబంధనలో అది ఒక వస్తువుగా చూపడుతుంది. కానీ కొత్త నిబంధనలో ఆ నిచ్చెన ఎవరు అంటే, ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను 14, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. చూసారా? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి భూలోకానికి ఒక మార్గం సిద్ధపడి చేశాడు. యేసుక్రీస్తు వారు తప్ప, యేసు అన్నాడు నేను ఒక మార్గం అనలేదు, కానీ ఏమన్నాడు? నేనే మార్గం. చాలా మంది చెప్తారు, నువ్వు ఈ మార్గంలో మీ మతం ఈ మార్గం వెళ్తుంది, మా మతం ఇంకో మార్గం, ఇంకో మార్గం వెళ్తారు, అందరం కలిసేది ఇంకా చివరికి అదే అంటారు. కానీ అది వాస్తవం కాదు. ఈ మార్గము తప్ప ఏ మార్గంలో కూడా పరలోకానికి వెళ్ళలేదు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చాలా స్పష్టంగా, దృఢంగా, నిశ్చయంగా చెప్పబడిన మాటలు. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? ఈ నామముని రక్షణ పొందవద్దు కానీ ఆకాశము కింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేవు. చూసారా? కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళటం, తండ్రి వద్దకు వెళ్ళటం అంటే యేసుక్రీస్తు వారు రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. కాబట్టి రెండవది ఏంటంటే ద రియాలిటీ ఆఫ్ ద ల్యాడర్. ఆయనకేమో కళలాగా, దర్శనంలాగా, షాడులాగా కనబడింది. ఎవరికి? యాకోబుకు. ఈ నిచ్చెన లేదా యేసు ప్రభువారు దుఃఖంలో ఉన్నవారు, నిరాశలో ఉన్నవారు, కృంగుదలో ఉన్నవారికి ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆయన మాట్లాడతాడు.
ఆ నిచ్చెన మరెవరో కాదు, సాక్షాత్తు ఒక యేసు, దేవుని కుమారుడైన యేసుప్రభు వారే. కాబట్టి ఆయన ద్వారా తప్ప మరి ఏ మార్గంలో కూడా. కాబట్టి ఎవరన్నా పరలోకానికి వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి? యేసుక్రీస్తునకు రావాలి. దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. పాత కాలంలో, అపోస్తుల కాలంలో ఈ క్రైస్తవ మతాన్ని లేదా క్రైస్తవ దాన్ని ఏమనేవాళ్ళు? వాళ్ళు ఈ మార్గం అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం వాళ్ళు చెప్పిన మాటలు. 9వ అధ్యాయం 1-2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే ఈ మార్గం అంటే ఇది ఒక వే కాదు. అంటే ఈ మార్గంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు అది కాదు. దాని అర్థం ఏంటంటే ఈ మార్గంలో ఉన్న వారికి అంటే యేసుక్రీస్తును నమ్మిన వారికి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి. యేసుక్రీస్తు అనేది, క్రైస్తవ్యం అనేది ఒక మతము, క్రైస్తవ్యంలో ఒక మతము కాదు. అదేమిటంట? అదొక మార్గం. కాబట్టి ఈ మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నేను పరలోకం వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం, యేసు మార్గం. అదే జీవ మార్గం, అదే నిశ్చలమైన మార్గం. యేసుక్రీస్తు తప్ప వేరే ఆధారం లేదు. ఆయనే మన రక్షకుడు. దేవుడు మన రక్షణ కొరకు ఒక ప్రణాళికను రచించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, ప్రాణం పెట్టాడు. రెండవదిగా ఈ నిచ్చెన ఎవరంటే ఎవరో కాదు, మరెవరో కాదు. ఆ నిచ్చెన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తరువాత ఈ నిచ్చెన దాని కొన ఆకాశం అంటింది. దాని యొక్క కింది భాగం ఎక్కడ? దిగువన భూమి మీద ఉంది. కాబట్టి దీని అర్థం ఏం చెప్తుందంటే పరలోకం నుంచి యేసు ప్రభు వారు కిందికి దిగి వచ్చారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కుతూ ఉన్నారు, దిగుతున్నారు. మొన్న ఆయన చెప్పాడు, ఎవరు నాగిరెడ్డి బడులు, ఆయన ముందు ఎక్కుతారు ఏదో దిగుతారు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఆ నిచ్చెన నుంచి యేసు ప్రభు వారు దిగారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన పరలోకం నుంచి భూమి మీదకి ఏ విధంగా దిగి వచ్చాడో అక్కడ రాయబడింది. ఆయన దేవుని స్వరూపమై ఉండి, కలిగినవాడై ఉండి ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తులుగా చేసుకుని. కాబట్టి యేసు ప్రభు వారు పరలోకం నుంచి ఏ విధంగా దిగి వచ్చాడో, అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడైన వాడు. యావత్తు పరలోకంలో దేవదూతలు కూడా ఆయనకు భయపడేది. భూమి మీద, పరలోకమందు, భూమి కింద సమస్తమైన వాటి మీద అధికారం మీద యేసు ప్రభు వారు అంత మహిమను, మహామహిమను ఆయన విడిచిపెట్టాడు. పరలోకంలో ఎటువంటి మహిమ ఉందో మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఎటువంటి ఆరాధన, ఎటువంటి వైభవము, ఎటువంటి మహిమ, ఎటువంటి ఘనత, ఎటువంటి స్తుతులు, దేవదూతల పైన పాటలు, పరిశుద్ధుల పైన పాటలు, అంత మహిమను అవన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు వారు ఆ పరలోకం నుంచి భూమి మీదకి తిరిగి వచ్చాడు. కాబట్టి ఈ నిచ్చెన మనకి ఏం చెప్తున్నా అంటే, యేసు ప్రభు వారు ఆ నిచ్చెన ఆ పైనుంచి కిందికి ఎలా వచ్చాడో అది తెలియజేస్తుంది. దాని మీద దేవదూతలు ఏం చేస్తారట? ఎక్కుచ్చు దిగుచుంటుంది. కాబట్టి యేసు ప్రభు వారి పైనుండి కిందికి ఆయన దిగి వచ్చాడు. కొన్ని సందర్భాల్లో అంటారు యేసు ప్రభు వారు దిగి వచ్చాడు. దిగి రావటం అంటే పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన వచ్చాడు. సరే, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు, మంచిది. మరి కింద నుంచి ఎక్కేవాళ్ళు ఎవరంటే ఆ యేసు ప్రభు నమ్మిన బిడ్డలు, నీవు నేనే కదా. చూడండి ఆ మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆయనేమో నిచ్చెన ద్వారా పైనుంచి కిందికి దిగి వచ్చాడు. దిగి వచ్చి కలువరి శిలువలో రక్షణ కార్యం పూర్తి చేశాడు, ప్రాణం పెట్టాడు. తద్వారా మనల్ని ఆ నిచ్చెన ద్వారా పరలోకానికి తీసుకెళ్ళి వెళ్తున్నాడు. ఈ నిచ్చెన పైనుంచి కిందికి ఆ మెట్ల ద్వారా యేసు ప్రభు వారు వచ్చారు. అంటే దిగటం అంటారు దాన్ని. ఎక్కడ అంటే మనల్ని పరలోకానికి ఎక్కి తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఆయన ఎక్కి వెళ్ళుచొనే ఎక్కడ దగ్గర రాయబడింది, ఆయన ఎక్కి వెళ్ళుచుండెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఈ నిచ్చెన మనకు మూడవది ఏం చెప్తుందంటే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు. రెండవది మనల్ని పరలోకానికి పైకి తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి మనం పరలోకం వెళ్ళాలంటే, ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళాలంటే, ఇప్పుడు మన చర్చి మీదకి వెళ్ళాలంటే ఇంకెక్కడి నుంచి కూడా వెళ్ళలేము. ఎంత బలవంతుడు కూడా, సూపర్ మ్యాన్ కూడా పైకి ఎగరలేడు. ఒక మెట్ల ద్వారా, నిచ్చెన ద్వారా తప్ప, మెట్ల స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ద్వారా తప్ప ఇంకెవరైనా ఏదైనా వెళ్తారా? లేదు. కాబట్టి యేసుప్రభు వారు ఆ కొన ఆకాశం అంటేనంటే యేసుప్రభు వారు పరలోకం నుంచి దిగి వచ్చాడు. రెండవది, ఎందుకు ఆయన దిగి వచ్చాడు? భూమి మీద ఉన్న మనుషులని ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఇది మూడవ సంగతి. నాలుగవది ఏంటంటే నిచ్చెనలో మెట్లుంటాయి కదా. నిచ్చెనలు ఏముంటాయి? మెట్లుంటాయి. ఒక వ్యక్తి పైకి ఎక్కాలంటే మొదటి మెట్టు నుంచి 5వ మెట్టుకి ఎవడు జంప్ చేస్తాడు? ఎవరి మెట్ల లేడు. ఒక్కొక్క మెట్టు. ఇది ఏం చెప్తుందంటే మన ఆత్మీయ రక్షింపబడిన వారు ఏ విధంగా అంచెలంచెలుగా ఎదగాలో. ఒక్కసారి పైకి ఎగబాగలు చూడొద్దు. అప్పుడు ఏమైందంటే కొన్నిసార్లు ఈ నిచ్చెన ఎక్కేటప్పుడు మనకేమో కళ్ళు పైకి ఉంటాయి, ఇవి కాళ్ళు కనబడవు. కొన్నిసార్లు ఒక మెట్టు ఎక్కిపోయి ఇంకొక మనం జంప్ చేస్తాం, అప్పుడు పొరపాటున కాళ్ళు పెరిగి కింద పడతాం. కొన్నిసార్లు కాళ్ళు మెట్టు దిగేటప్పుడు ఒక మెట్టుని విడిచిపెట్టి ఏం చేస్తాం, రెండో మెట్టు మీద కాలు పెడితే అప్పుడు కూడా పొరపాటు జరుగుద్ది. కాబట్టి ఒక్కొక్క మెట్టు. ఏమిటి మెట్లు అనగా ఇది రక్షణ ప్రణాళిక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29, 30 వచనాలు. రోమా 8, 29, 30. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను? ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉండాలి, అదేంటంటే పరిశుద్ధ పరచెను. చూడండి, మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే ముందుగా నిర్ణయించాడు. ఇది ఒక మెట్టు. ముందుకు దీని ఏమంటారంటే ప్రీ డెస్టినేషన్ అంటారు. ద డాక్ట్రిన్ ఆఫ్ అంతేనా, ప్రీ డెస్టినేషన్ అంటే ఆయన ముందుగా నిర్ణయించాడు. కొన్ని ఆ మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ 1వ అధ్యాయం నేను చదువుతాను 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనేందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఆయన ముందే నిర్ణయించుకున్నాడు. అంటే దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఇల్లు కట్టేవాడు ప్లాన్ ఎప్పుడు గీస్తాడు? ఇల్లు కట్టడానికి ఇస్తాడా, ఇల్లు కట్టక ముందుకు ఇస్తాడా? కాబట్టి రక్షణ ప్రణాళిక ఆ తర్వాత జరిగింది. యేసుప్రభువు వారు కలవరిశిలో రావటం, మరణించడం, చనిపోవటం, రక్తం కాల్చడం, ప్రాణంబడి తిరిగి లేవటం, మనకు రక్షణ ఇవ్వటం, ఇదంతా తర్వాత. కానీ ముందుగానే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే ఈ భూమి ఏర్పాటు చేయకముందే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఇది ఎప్పుడో జరిగింది, ప్లాన్ జరిగిపోయింది. ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎప్పుడో బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, లోకము పునాదులు వేయకముందే, సృష్టి జరగకముందే జరిగింది. దేవుడు ముందుగా నిర్ణయించాను అని ఇట్లా చెప్తే ఒక ఆయన నాతో ఏమన్నాడంటే, దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించాడో అది ముందే నిర్ణయించాడు కదా, కాబట్టి దేవుడు నిర్ణయించిన వారందరూ పరలోకానికి వెళ్తారన్నది కూడా నిజమే కదా. అలాంటప్పుడు మనం ఎందుకు సువార్త ప్రకటించాలి? ఇదొక లాజికల్ క్వశ్చన్. ఎవరు రక్షింపబడతారో, ఎవరు రక్షింపబడరో, ఎవరు పరలోకానికి వెళ్తారో, ఎవరు నరకానికి వెళ్తారో ముందే నిర్ణయం అయిపోయిన తర్వాత ఈరోజు నేను ప్రకటిస్తే లాభం ఏమిటి అని ఒక విపరీతమైన విచిత్రమైన వాదన కొంతమంది తెరమెట్టి తెచ్చారు. దానికి డిఎల్ మోడీ ఒక చక్కని సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఎవరైతే నిర్ణయించబడ్డారో వారు పరలోకానికి వెళ్తారు, అది వాస్తవమే. కానీ ఎవరైతే రక్షణ సువార్తను విని యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి పశ్చాత్తాపడి ఆయన రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళే ముందుగా నిర్ణయించబడిన వారు. మీకు అర్థమైందా? ముందుగా నిర్ణయించబడిన వారు రక్షింపబడతారు, రక్షించబడిన వారు ముందుగా
నిర్ణయించబడిన వారు. ఇంకెవరికైనా కన్ఫ్యూజ్ ఉందా ఈ మాటలు? కనుక కన్ఫ్యూజ్ ఉందా? మళ్ళీ చెప్పనా? ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వాళ్ళే రక్షింపబడతారు. ఎవరైతే సువార్త విని వాక్యం విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసునందు విశ్వాసం వచ్చి రక్షణ పొందుతారో వాళ్ళే ముందుగా నిర్ణయించబడిన వారు. అట్లని చెప్పి ప్రీ డెస్టినేషన్ మన బాధ్యతలు విస్మరించడం కాదు. అట్లని చెప్పి మనం సువార్త ప్రకటించబడదే కాదు. మనం సువార్త ప్రకటించాలి. మన సువార్త ప్రకటించి మారు మనసు ఎవరైతే మారు మనసు పొందుతాడో, ఉదాహరణకి పార్వతీపురంలో విజయనగరం జిల్లా ఒక వైశ్యుడు, అక్కడ జాన్ పాల్ గారిని ఒక గొప్ప దైవసేకుడు, భక్సింగ్ గారితో సమకాలికుడు. ఆయన కాలంలో సేవ చేసిన వాడు. తర్వాత ఆయన కారణాల వల్ల ఆయన వేరైపోయాడు, కానీ ఆయనతో వేరేగా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. అదే పద్ధతిలో ఉన్నాడు. ఒక దినం ఆ పార్వతీపురంలో సువార్త ప్రకటిస్తున్నాడు. అనేక మందికి సువార్త ప్రకటిస్తా ఉంటే అందులో ఒక వైశ్యుడైన ఈ వ్యక్తి, మా మతాన్ని నువ్వు కించపరుస్తావా, వేరొక మతాన్ని మా గ్రామంలో తీసుకుని వస్తావని చెప్పి చాలా ఆవేశంగా కోపపడి అరిసి ఏం చేశాడంటే ఒక రాయి తీసుకొని ఆయన మీద విసిరేశాడు. అప్పుడు ఆ రాయి వచ్చి ఈయన తలకు తగిలింది, రక్తం కావడం మొదలుపెట్టింది. జాన్ పాల్ అని దైవసేకుడు. ఇప్పుడు జాన్ పాల్ గారు ఏం చెప్పాడంటే, నాయనా నువ్వు నా తల మీద కొట్టావు నిజమే, కానీ ఏదో ఒక రోజున దేవుడు నన్ను గాయపరచు నిన్నే దేవుని సేవకుడిగా నియమించుకుంటాడని చెప్పాడు. తర్వాత ఆ వ్యక్తి ఆలోచించాడు, ఇదేమిటి ఇంత గాయపరిచినా, ఇన్ని బూతులు తిట్టినా, ఇంత అవమానించినా, ఇంత అరిచినా, ఇంత అలరి చేసినా ఈ వ్యక్తి ఏమిటి ఏమి అనకపోగా శపించకపోగా తిరిగి దీవిస్తున్నాడు, నన్ను ఒక్క మాట కూడా అనలేవు ఏమిటి, నిజంగా ఈ క్రైస్తవులు ఇంత గొప్పతనం ఉందా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే మౌనంగా వెళ్ళిపోయి తర్వాత రోజున మరి ఆయన దగ్గరకు వచ్చి వాక్యం విన్నాడు. అయ్యా నాకు వాక్యం చెప్పండి. వాక్యం విన్నాడు, మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు. ఆ కుటుంబంలోంచి ఆయన ఒక్కడే రక్షించబడ్డాడు. ఆ తర్వాత ఇంకా ఆయన తన జీవితం, తన ఇల్లు అవన్నీ అంటే విడిచిపెట్టలేదు, కానీ ఆయన ఎప్పుడు ఇదే ధ్యాస, వాక్యము, ప్రార్థన, సువార్త. జాన్ పాల్ గారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఇద్దరు కలిసి సైకిళ్ళ మీద, ఇది ఒక 50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, సైకిళ్ళ మీద ప్రయాణం చేసి ఆ పర్వతపురం విజయనగర ప్రాంతం అంతట్లో కూడా సువార్త ప్రకటించారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన ఈ మధ్యలో చనిపోయాడు. నాకెంతో మా ఊళ్ళో ఆయన మొట్టమొదటిగా సేవకుడుగా వచ్చాడు. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ మధ్య కాలంలో ఒక 3 నెలల క్రితం ఆయన ప్రభు మహిమలకు పిలిచబడ్డాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ జాన్ పాల్ గారే సువార్త ప్రకటించకపోతే ఆ వ్యక్తి రక్షించబడకపోయేవాడు. అర్థమైందా? కాబట్టి ఆయన సువార్త విన్నాడు, ఆయన రక్షింపబడ్డాడు. ఆయన రక్షింపబడ్డాడు కాబట్టి ఆయన ముందుగా నిర్ణయించబడ్డాడు. ముందుగా నిర్ణయించబడిన వారే రక్షింపబడతారు. రక్షింపబడిన వారందరూ కూడా ముందుగా, సువార్త విని రక్షణ పొందిన వారందరూ కూడా ముందుగా నిర్ణయించబడిన వారే. ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్ ఏమంటారు దీన్ని, అంతేనా? అదే అంటారు. ఒక బైబిల్ సిద్ధాంతాల్లో ఇదొక సిద్ధాంతం. అది మొట్టమొదటిగా ఇప్పుడు మన పాయింట్కి వద్దాం. రోమా 8:29 మొట్టమొదటి పెట్టి ఏమిటంటే 30వ వచనం. మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన, అది మొట్టమొదటి స్టెప్. ఎవరిని ఏం చేసిన ఆయన ముందుగా నిర్ణయించండి. రెండవ మెట్టు ఏమిటంటే వారిని పిలిచెను, అది రెండవ స్టెప్. అంటే ఈ యొక్క లాడర్ యొక్క స్టెప్స్, నిచ్చెన యొక్క మెట్ల గురించి నేను మాట్లాడుతున్నాను. రెండవది ఆయన పిలిచాడు. ఆయన ఎంతో మందిని పిలిచాడు. మత్తయిని ఆయన పిలిచాడు. పేతురు, యాకోబు, యోహాలను, అందరిని ఆయన పిలిచాడు. ఇంకా అనేక మందిని ఆయన పిలిచాడు. మళ్ళీ కూడా ఆయన పిలిచాడు. కాబట్టి ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఈ పిలుపులో 3 అంతల పిలుపులు. ఒకటి చెప్పండి, 3H ఫార్ములా. ఆయన పిలుపులో ఏముంది? 3H ఫార్ములా. ఒక పిలుపు ఏమిటంటే హెవెన్లీ కాలింగ్, పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపు. ఎవ్రీ 3వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. హెవెన్లీ కాలింగ్, అది మామూలు కాదు. ఫిలిప్ 3వ అధ్యాయంలో హై కాలింగ్, ఉన్నతమైన పిలుపు. ఏ పిలుపు ఇది? అక్కడ మీరు ఉన్నతమైన పిలుపు అనే మాట ఉంది, చూసారా? మామూలు పిలుపు కాదు ఇది. ఫిలిప్ రాసిన పత్రిక 3వ అధ్యాయం దొరికిందా? 12వ 13వ. ఫిలిప్ 2వ అధ్యాయం 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా,
వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకి వేగిల పడచ్చు. దేవుని ఉన్నతమైన పిలుపు, ఇది మామూలు పిలుపు కాదు, హై కాలింగ్, గొప్ప పిలుపు. ఒకటేమో పరిశుద్ధమైన పిలుపు, రెండవది ఉన్నతమైన పిలుపు, హై కాలింగ్. మూడవది పరిశుద్ధమైన, ఒకటి హెవెన్లీ కాలింగ్, పరలోక సంబంధమైన పిలుపు. రెండవది ఉన్నతమైన పిలుపు. మూడవది పరిశుద్ధమైన పిలుపు. తిమ్మతి పత్రికలో మాట్లాడే ఏ కాలింగ్ ఇది? హోలీ కాలింగ్. కాబట్టి సరే, ఇప్పుడు దేవుడు ఆయన మనల్ని పిలిచాడు. ఏర్పరచుకోవడం మొదటి మెట్టు, పిలవటం రెండవ మెట్టు. మూడవది నీతిమంతులుగా తీర్చాడు, జస్టిఫైడ్. హీ జస్టిఫైడ్ అస్ కదా. ఆయన మళ్ళా అదే రోమా 8వ అధ్యాయం ఒక రాయబడింది ఏంటంటే, ఆయన మళ్ళా ఏం చేశాడంటే, ఆ రోమా 8:33, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపాడేవుడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. హీ జస్టిఫైడ్ ఐస్. ఆయన మళ్ళీ నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చమంటే అది మామూలు విషయం కాదు. బైబిల్ చెప్తున్న నీతిమంతులు లేడు, ఒక్కరు లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ఒక్కడే నీతిమంతుడు. మన నీతికి వెళ్ళిన మురికి గుడల వంటివి 64 యెషయా గ్రంథం. అయితే ఆయన నీతిని మనకు ఆపాదించాడు. దీని ఏమంటాడు ఇంగ్లీష్లో? ఇంప్యూట్ అయిన మాట పదం ఉపయోగించాడు. ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు, దాన్ని ఆపాదించాడు. ఎలా ఆయన ఆపాదించాడు ఆయన నీతిని? 2 కొరింథీ 5:21, 2 కొరింథీ 5:20. ఎందుకనగా దేవుని నీతి అగునట్లుగా పాపం ఎరిగిన ఆయనను మన కోసం దేవుని నీతి అగునట్లు, ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అనే మాట ఉంటుంది అక్కడ. కాబట్టి ఆయన నీతి మనకు ఆపాదించాలంటే ఒకే ఒక్క మార్గం, కలువరి శిలువలో యేసుప్రభువారు ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి, ఆయన మరణించాలి. మన కోసం ఆయన పాపం కావాలి. మన కోసం ఆయన పాపి కాడు. పొరపాటు ఎక్కడ కూడా ఆయన పాపి అయ్యాడని చెప్పకూడదు. పాపి అని చెప్తే యేసుప్రభువారు పరిశుద్ధుడు కాదని చెప్తున్నాను. అంటే ఆయన పరిశుద్ధుడే, కానీ ఒక 3 గంటలు మాత్రం కలువరి శిలువలో వేలాడుతున్న మధ్యాహ్నం 12 నుంచి కడక చీకటిలో 3 గంటలు శుభ శుక్రవారం, ఆ 3 గంటలు మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆయన మన కోసము దేవుడు ఆయనను పాపముగా చేసింది, పాపికే కాదు. అంటే మన పాపలు, ఇదిగో లోక పాపను మోసుకొని దేవుని గొర్రె పిల్ల. 1:29 యెషయా గ్రంథం 53:7, యెహోవా మనందరి దోషులు అతని మీద మోపెను, తద్వారా మనం నీతిమంతులం అయ్యాం. అది ఒక్కసారి నీతిమంతులుగా దేవుడు తీర్చితే అది వెనక్కి తీసుకోడు. జస్టిఫికేషన్ ఈజ్ లాస్టింగ్ థింగ్, ఇట్ డస్ నాట్ చేంజ్, ఇట్ నెవర్ చేంజ్. ఒకసారి ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడితే దేవుడు వెనక్కి తీసుకోవడం, మారదు. నీతిమంతులుగా తీర్చబడడం అనే పదం అది మారదు. ఇంకెవరు ఇంకో రకంగా బోధించినా నాకేమో సంబంధం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి దేవుడు నీతిమంతుడిగా తీర్చాడంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడినట్లే. నీవు నీతిమంతుడవే. చూడండి, బైబిల్లో లోతు సంగతి ఆలోచిద్దాం కదా. లోతును దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు అని ఎవరు చెప్తున్నారు? లోతు నీతిమంతుడు ఎవరు చెప్తున్నారు? దేవుడు కాదమ్మా. ఎవరు చెప్తున్నారంటే పేతురు పత్రికలో పేతురు రాస్తున్నాడు, నీతిమంతుడైన లోతు దినదినము తన మనస్సు నొప్పించుకొని సుండెను. అక్కడ సొంతలో జరిగిన కార్యాలు తెలిసి ఈ పేతురు దేని బట్టి, దేని ఆధారం చేసుకుని ఆయన నీతిమంతుడు అని చెప్పాడు? మీకు ఎవరికైనా ఆలోచన వచ్చిందా? పేతురు రాశాడు కదా ఆయన నీతిమంతుడని. అబ్రహాము ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనను పేతురు గమనించాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణమును నాశనం చేయదువా అంటే, అక్కడ లోతు ఉన్నాడు. వాడు నావాడే, నా తమ్ముడు కొడుకే, వాడు నీతిమంతుడే, నా ద్వారా దేవుడు తెలుసుకున్నాడు, నీతిమంతుడయ్యాడు. అతను నీతిమంతుడే కాదు, 20 సంవత్సరాల క్రితం నాతో నుంచి విడిపోయాడు. అక్కడ ఎంతో మంది నీతిమంతులను తయారు చేసి ఉండవచ్చు. ఆ పట్టణంలో ఎంత లేదన్నా ఒక 50 మంది నీతిమంతుల్ని తయారు చేశాడు అని ఎవరు అనుకున్నారు? అబ్రహాం అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను. ఇప్పుడు షాక్ తిన్నాడు ఈయన. ఎవరు? అబ్రహాం. 50 మంది నీతిమంతులు లేరా? మరి ఏం చేశాడు 20 సంవత్సరాలు వీడు? ఈ లోతు అనేవాడు ఏం చేశాడు? ఏమీ చేయలేదు. లోకస్తులతో దేవుడు మనం చెప్పుకున్నాం అన్నప్పుడు, దేవుడు అబ్రహాము దేవునికి స్నేహితుడైతే
లోతు లోకానికి స్నేహితుడు కదా. అదే యాకోబు 2:23 దేవుడు అబ్రహాము దేవునికి స్నేహితులని రాయబడితే, అదే యాకోబు 4:4 వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని. 2వ అధ్యాయంలో అబ్రహాము దేవునికి స్నేహితుడు, 4వ అధ్యాయంలో లోతు లోకానికి స్నేహితుడు. అయితే ఈ లోతు జీవితంలో ఎన్ని చెడ్డ సంఘటనలు జరిగాయో మీకు తెలుసు కదా. ఆయన ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలా రాజీ పడ్డాడో, కుటుంబంలో అవమానం, ఆయనకి ఎవడు లెక్క చేయట్లేదు, ఎవడు ఇంట్లో కేర్ చేయట్లేదు, ఆయన సాక్ష్యం ఇంట్లోనే సరిగ్గా లేదు, ఇవన్నీ జరిగాయి. ఆ పట్టణం తగలబడింది, తన భార్య ఉపశమనం అయింది. కానీ అయినప్పటికీ ఇంత జరిగిన ఆయన చివరికి భయంకరమైన పాపం చేశాడు. అయినప్పటికీ సరే బైబిల్ ఏం చెప్తుంది, ఆదికాండం 19వ అధ్యాయం చదివిన తర్వాత కూడా పేతురు ఏం చెప్పాడు ఆయన గురించి, నీతిమంతుడైన లోతు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఒకసారి ఒక వ్యక్తిని నీతిమంతుడుగా డిక్లేర్ చేశాడంటే ఇట్ నెవర్ చేంజెస్. ఇది మార్చబడదు. కాబట్టి మొట్టమొదటిగా మెట్లు ఏమిటో, మొట్టమొదటిగా ఆయన ముందుగా నిర్ణయించాడు, రెండవది పిలిచాడు, మూడవది నీతిమంతులుగా తీర్చాడు. ఇంకొక పదం ఇక్కడ ఉండాలి. ఈ నీతిమంతులు 30వ వచనం, నీతిమంతులుగా మహిమగా పరిచయం, ఈ రెండిట్ల మధ్యలో ఇంకొక పదం ఉంది. ఏమిటంటే పరిశుద్ధపరిచాడు. ఏం చేశాడు ఆయన? నీతిమంతులుగా తీర్చిన వారిని ఏం చేశాడు ఆయన? పరిశుద్ధపరిచాడు. అంటే మనం ఇప్పుడు ఏ ప్రాసెస్లో ఉన్నాం? పరిశుద్ధపరచబడే ప్రక్రియలో ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎప్పుడు రక్షణ తీర్మానం చేసుకున్నావో, ఇప్పుడు వాక్యం నీ చేతులు ఎత్తి కారు తీసుకొని, అంటే చేతులెత్తి కారు తీసుకోవడం కాదు, నీ ఉదయాన్ని యేసుప్రభువుకు అప్పచెప్పి, ప్రభా నన్ను క్షమించు, నా పాపాలను ఏదో పశ్చాత్తాపడి మారు మనసు పొందావు, ఆ దినాన్ని నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నీతిమంతుడిగా తీర్చబడింది ఒక క్షణమే, కొద్దిసేపే, అది అయిపోయింది. ఇట్ ఈస్ ఎ ఫినిష్డ్ వర్క్. కానీ పరిశుద్ధపరచబడటం అనేది అదేమిటంటే జీవితకాలం జరిగేది కదా. ఈ పరిశుద్ధపరచబడటం అనేది ఈ క్లెన్జింగ్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ పర్సనల్, సెకండ్ వన్ ఈజ్ జుడిషియల్. జుడిషియల్ క్లెన్జింగ్ అంటే ఏమిటంటే, బైబిల్లో ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, ఆయన ఒక్కసారే తన మరణం ద్వారా సదాకాలం వారిని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. సోదర మాటలు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం, లేదా 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నా. అంటే ఇది ఎట్లా చెప్తుందంటే, యేసు ప్రభువు వారు ఆయన అర్పించుకున్నాడు, కలవరశిలో బలియాగమయ్యాడు, ఆయన చనిపోయాడు, రక్తం కార్చాడు, అయిపోయింది. ఇప్పుడు మనం పరిశుద్ధులం అయ్యాం అన్నట్టుగా ఉంది ఈ మాట. ఏది? దిస్ ఈజ్ కాల్డ్ జుడిషియల్ క్లెన్జింగ్. అంటే దేవుని యొక్క న్యాయాన్ని కలవర శిలువలో ఆయన నెరవేర్చాడు. ఇది ఒక నాణానికి 2 వైపులు, బొమ్మ వరుస ఎలాగో అది కూడా వాస్తవే. రెండవది, ఈ క్లెన్జింగ్ అనేది ప్రతి దినం వల్ల మనం కడుక్కోవాలి. బైబిల్ ఎట్లా చెప్తుంది? మొదటి యోహాను 1:9 ఏం చెప్తుంది? మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడే, ఆయన మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా, ఈ పవిత్రులుగా పరచబడేది ప్రతి దినము జరిగే కార్యం. కాబట్టి నేను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మారు మనసు పొందాను. నన్ను దేవుడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడు, నన్ను పరిశుద్ధపరిచాడు. కాబట్టి నేనేం చేసినా చెల్లుబాటు కాదు, మన దినదినము మళ్ళా పవిత్రపరచుకోవాలి. అది ఒక మెట్టు. మొదటి మెట్టు నిర్ణయించబడటం, రెండవ మెట్టు పిలవటం, మూడవ మెట్టు నీతిమంతులుగా తీర్చబడటం, నాలుగవది ఏమిటి? పరిశుద్ధపరచబడటం కదా, జస్టిఫికేషన్. తర్వాత రెండవది, ఈ 3 విషయాలు. నెంబర్ 1 జస్టిఫికేషన్, నెంబర్ 2 సాంక్టిఫికేషన్. పరిశుద్ధపరచబడి ఇంగ్లీష్ ఏమంటారు? సాంక్టిఫికేషన్. మూడవది ఫైనల్ ఏంటంటే గ్లోరిఫికేషన్ కదా. తర్వాత మెట్టు, చివరి మెట్టు ఏమిటి? మహిమపరిచే. ఎప్పుడు మహిమపరుస్తాడు? ఎప్పుడైతే మనం చనిపోతాము, కన్ను మూస్తాము, కన్ను తెరుస్తాము, ఆయన చూస్తాము. ఆయన చూసినప్పుడు ఆయన వలే మనం ఉంటాం. ఈ దీన శరీరం మహిమ శరీరం, ఆయన మహిమలోకి వెళ్ళిపోతాం. ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటారు? చనిపోయాడు అంటారా? హీ కాల్డ్ టు గ్లోరీ. మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆయన మహిమలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మహిమపరచబడ్డాడు దేవుడు, మహిమపరిచాడు. అంటే యేసు ప్రభు వారు తననిచ్చిన ద్వారా, ఆయన ద్వారా ఇన్ని విధాలుగా మనల్ని సిద్ధం చేశాడు. రక్షణ కార్యం అనేది ఇక నేను మారు మనసు పొందినంత అంతా అయిపోయింది అనడం లేదు. ఆయన ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు,
నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధపరిచాడు, మహిమపరచి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏ స్టెప్ దగ్గర ఉన్నాం? నిర్ణయించడం అయిపోయింది. రెండవది పిలవటం కూడా అయిపోయింది మన విషయానికి వస్తే. మూడవది నీతిమంతులుగా తీర్చడం అయిపోయింది. ఇప్పుడు 4వ స్టెప్ దగ్గర మనం ఉన్నాం. ఎక్కడున్నాం మనం? పరిశుద్ధ పరచను. ఇక్కడ లేదు, ఇంకో దగ్గర ఉంటుంది అన్నమాట. పరిశుద్ధపరచబడే కార్యక్రమంలో మనం ఉన్నాం. ఇది అయిన తర్వాత చివరిది ఏంటంటే, యేసుప్రభు వచ్చినప్పుడు కానీ మనం వచ్చినప్పుడు కానీ అది ఉంటుంది. ఏమిటది? మహిమపరచబడటం. ఇది నిచ్చెనకు మెట్లు. కాబట్టి ఎన్నోది మళ్ళీ మనం పాఠంలోకి వద్దాం. ఒకటి, నిచ్చెన ఛాయగా పాత నిబంధనలో చూపించబడింది. రెండవది ద రియాలిటీ ఆఫ్ లాడర్. అది నిచ్చెన అనేది ఒక వస్తువు కాదు, అది ఒక వ్యక్తి. ఆ మార్గం యేసే. మూడవది ఏమిటంటే, ఆ నిచ్చెన ద్వారా యేసు పరలోకం నుంచి కిందికి దిగి వచ్చాడు. ఆ నిచ్చెన ద్వారా మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తున్నాడు. అది తర్వాత ఆ నిచ్చెన యొక్క మెట్లు 4. ఐదవది ఏమిటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 1:14. వీరందరూ పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారు. వీరంటే ఇక్కడ ఎవరు? వీరంటే ఎవరు? ఆ పైన ఎవరు వాళ్ళు? వీరంటే ఎవరు? దేవదూతలు. దేవతల గురించి రాస్తూ 14వ వచనంలో అక్కడ కొన్నిసార్లు మనం ప్రతిసారి నౌన్ ఉపయోగిస్తామా? నౌన్ ఒకసారి ఉపయోగిస్తాం, తర్వాత ఏం చేస్తాం? దాన్ని ప్రొనౌన్గా ఉపయోగిస్తాం. దేవదూతలు రాసిన ప్రతిసారి దేవదూతలు రాయాలి. ఒకసారి దేవదూతలు రాసిన ఏమంటారు వాళ్ళ గురించి? వీరు, వారు, వీళ్ళు అంటారు. ప్రొనౌన్ అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇది సెకండ్ వన్. వీళ్ళు అంటే ఎవరంటే ఎవరు? వీళ్ళు దేవదూతలు. దేవదూతలు ఎవరు అంటే రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారకులు. రక్షణ స్వాస్థ్యం పొందబోయేది ఎవరు? మనమే. మనకు వాళ్ళు పరిచారకులు. అందుకే యోహాను 1:51లో ఆ మాటలు ఉన్నాయి. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబోయేటయు దేవుడి దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురు. అంటే అర్థం ఏంటంటే, పరలోకం నుంచి దేవదూతలు వస్తారు, వచ్చి మనకు పరిచయం చేస్తారు, వెళ్ళిపోతారు. కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆవిడ పరలోకం నుంచి దేవుడు ఒక దేవదూతను పంపించాడు. నువ్వు కిందకి వెళ్ళి ఆయన చెప్పు, కొర్నేలి చెప్పు, నీ ప్రార్థన నా సముఖమునకు చేరినది. వాళ్ళు వస్తారు, విషయాన్ని చెప్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేయరు. దేవుడు ఏం చెప్తారో అంతా చేస్తారు. కాబట్టి వాళ్ళు అంటే ఎక్కుతారు, దిగుతారు. ఏంటంటే వాళ్ళు దిగుచును ఉందరు. దిగుతూ ఏం చేస్తారు? మనకు పరిచయం చేస్తారు. మరియ దగ్గరికి వచ్చారు. మరియా, నీకు శుభమునుగా అక్కలు అని చెప్పి, నువ్వు గర్భవతి కాబోతున్నావు, నీ కుమారుడు. ఇవి కొన్ని విషయాలు మీకు లూకాసు 2వ అధ్యాయంలో, మత్తయి 1వ అధ్యాయంలో చెప్పారు. వాళ్ళు వస్తారు, చెప్తారు, తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చారంటే మనుషుల శ్రేయస్కరం కోసం, మనుషులకు మేలు చేయడం కోసమే, మనుషులకు శుభవార్త చెప్పడం కోసమే. యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు వాళ్ళు వచ్చారు, 2 దేవదూతలు వచ్చి కూర్చొని వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచిన్నాడు, మీకంటే ముందుగా గదిలోకి వెళ్ళాను. వాళ్ళ పని అది, వాళ్ళ పరిచర్య అది. వాళ్ళు వస్తారు, ఎక్కుతారు, దిగుతారు, మనకు విషయం చెప్తారు, వెళ్ళిపోతారు. జకర్యాకు చెప్పారు. ఎక్కడ ఆ మాటలు లూకాసు 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో వాళ్ళు చెప్పారు, నీకు కుమారుని అంటావు, నువ్వు గొడవని భయపడకు, నీ కుమారుని ఇస్తావు. ఆయన కుమారుని పేరు కూడా వాళ్ళు చెప్తారు. ఏం పేరు అంటే ఆయన పేరు యోహాను. ఆయన నమ్మలేదు కాబట్టి మూగుడు అయిపోయాడు. వాళ్ళు వస్తారు, పరిచయం చేస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి ఈ నిచ్చెన ద్వారా కలిగే లాభం ఏంటంటే, దేవుడు పరలోక సందేశాన్ని దేవదూతల ద్వారా ఇచ్చాడు. పూర్వకాలంలో అట్లా జరిగేది. అర్థమైందండి? ఇది అంటే వాళ్ళు దిగుచూ ఉంటారంటే వాళ్ళు మనుషులకంటే మనుషులకు కాదు, ఎవరు పడితే వాళ్ళకి కాదు. ఎవరికి? రక్షించబడిన వారికి, దేవుని బిడ్డలకు, పరిశుద్ధులైన వారికి, నీతిమంతులైన వారికి, మహిమను పొందబోతున్న వారికి వారు ప్రత్యక్షమవుతారు, వారికి పరిచయం చేస్తారు. అది తర్వాత అయితే 5వది ఫిబ్రవరి 1:14 ఏం చెప్తుందంటే, మీరు రక్షణకు స్వాస్థ్యం పొందబోతున్న వారికి పరిచారకులు కారా. చూడండి, దేవదూతలకు మరణం లేదు. దేవదూతలకు ఏం లేదు? మరణం లేదు. దేవదూతలు వారు పరిశుద్ధమైన వారు, వారిలో పాపం లేదు. పాపం ఉన్న వారిని పడదోశాడు దేవుడు.
ముందే కదా. పరలోకంలో 1/300 మంది ఎంతమంది లూసిఫర్ దేవునికి ఎదురు తిరిగారు, వాళ్ళందరూ పడద్రోయబడ్డారు, వాళ్ళు ఇప్పుడు అపవిత్రాత్మలు అయిపోయారు. కానీ పరలోకంలో ఉండే వాళ్ళ దూతలు వారు నిత్యము జీవిస్తారు. రెండవది వారు పరిశుద్ధులు. కానీ మానవులు ఎలాంటి వాళ్ళు? మానవులు నిత్యము జీవించరు. మానవులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు కేవలం పాపులు. మనం ఎవరం? బైబిల్ ఏం చెప్తుంది? మనం మంచివారము. 103వ కీర్తనలో చెప్తుంది, మనం మంచివారమైన ఆయన తెలుసుకునేను. మనం పాపులం, మనం దుష్టులం, మనం చెడ్డవాళ్ళం, మనం నరకానికి వెళ్ళే వాళ్ళం. ఇలాంటి మనకట ఒకటి మనం మరణించే వాళ్ళము, రెండవది మనం పాపులము. ఇలాంటి మనకు దేవదూతలకు లేని ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికి ఎవరు సర్వ్ చేయాలి? చిన్నోడు పెద్దోడికి సర్వ్ చేయాలా? పెద్దోడు చిన్నోడికి సేవ చేయాలా? వాస్తవానికి మనం చిన్న భూమి మీద ఉండేవాళ్ళు, వాళ్ళు పరలోకంలో ఉండేవాళ్ళు. ఎవరాళ్ళు? దేవదూతలు. రెండవది వాళ్ళు పరిశుద్ధులు, మనం పాపులం. వాళ్ళు నిత్యము జీవిస్తారు, మనం మరణించే వాళ్ళు. మనం వాళ్ళకు సేవ చేయాలి. కానీ దేవుడు మనిషిని ఎంత హెచ్చించాడు? అంటే దేవుడు వాళ్ళను మనకు పరిచారకులుగా పెట్టాడట. అందుకే ఈ సంగతి అర్థం చేసుకొని కీర్తన గ్రంథం 8వ అధ్యాయం ఈ మాటలు బాగా దావీదుకు అర్థమైనట్టుంది. ఆ మాటలు పెట్టి ఆయన ఒక కీర్తన రాయటం మొదలు పెట్టాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించకు వాడు ఏపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావులతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినావు. మంటి మానవుణ్ణి ఒక దినం, ఇది దావీదు కీర్తని, ఆయన గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ మంచం మీద పడుకున్నాడు, సువిశాలమైన ఆకాశాన్ని చూశాడు, రాత్రి వేళ నక్షత్రాలను చూశాడు, ఆ మహావిశ్వాన్ని చూశాడు. ఏమిటి మహత్యం, ఏమిటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంతమంది విశ్వంలో నేనెంతటి వాణ్ణి? దేవుడు ఎంతగా మానవుని హెచ్చించాడు. అర్థమైందండి? కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే దేవుడు మనల్ని హెచ్చించాడు. అర్థమైందా? కాబట్టి ఆయన మనల్ని హెచ్చించాడు. కాబట్టి దేవదూతలు అంటే వాళ్ళు ఎవరో కాదు. ఎవరు వాళ్ళు? మనకు పరిచర్య చేసేవాళ్ళు, అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళకున్న ఆధిక్యత ఏమీ లేదు. కాబట్టి దేవుడు దేవదూతల కంటే మనకు ఎక్కువగా ప్రేమించాడు. దేవదూతల కంటే ఎక్కువ ఆధిక్యత మానవునికి ఇచ్చాడు, రక్షింపబడ్డ మానవునికి ఇచ్చాడు. దేవదూతలు ఆయన సింహాసనం మీద కూర్చోరు, కానీ మనం అయితే ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుంటాం. నిజంగా ఆయన సింహాసనం మీద. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. దేవదూతలకు ఆధిక్యత లేనే లేదు. వారు భయపడాల్సిందే, వణకాల్సిందే. ఎప్పుడు కూడా దేవునితో సమానంగా వాళ్ళు కూర్చోరు. 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని. సింహాసనము కాదు, ఏం చూశాడంటే సింహాసనములను చూశాడు. ఎవరు ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చుంటారో మనమే కూర్చుంటాం. రక్షణ స్వాస్థ్యం పొందబడిన మనకు దేవదూతలకైనా గొప్ప ఆధిక్యత ఇస్తాడు. నిజంగా ఈ దేవుడు ఎంత గొప్పవాడు, ఈ నిచ్చెన ఎంత గొప్పది. ఈ నిచ్చెన ద్వారా జరుగుతున్న కార్యాల గురించి మనం తలపోస్తున్నాం. అది తర్వాత ఏంటంటే మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. టైం ఎక్కువ తీసుకుని ముగిస్తాను. మొదటి తిమోతి 2వ అధ్యాయం. ఆ దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుడు నరునికి మధ్యవర్తి ఒకటి. అంటే ద రిలేషన్షిప్ ఆఫ్ ద ల్యాడర్. ఈ ల్యాడర్ దేవునికి మనకు రిలేషన్షిప్ మాట్లాడుతుంది. దేవుడు మనుషులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు. ఆయనతో మనకున్న సంబంధాన్ని గురించి ఈ ల్యాడర్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? దేవుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం? తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఇంతకుముందు మనం తండ్రి అంటే ఒడను అంటాడు. ఇశ్రాయేలుకు ఆయన తండ్రి. ఇశ్రాయేలు చెప్పేవాడు ఏమనేవాడు? ఇశ్రాయేలు నా జనాంగం అనేవాడు. ఇశ్రాయేలు నా జాతి, నా జనాంగం, వారు నా ప్రజలని చెప్పేవాళ్ళు. అది ఒకప్పుడు మాట. కానీ ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు కదా, యేసుక్రీస్తు మనము దూరస్తులము, దేవుడు లేని వారు, ఇంకా వాగ్దాన నిబంధన లేదు, ప్రజల్లో పరదేశంలో. అయితే ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్థులం అయ్యాం. ఆయనకు మనకు సమీప బాంధవ్యం వచ్చింది. ఒకప్పుడు పరలోకంలో ఉండేవాడు, ఇప్పుడు మనకు సమీపంగా వచ్చాడు. ఆయనకు మనకు రిలేషన్షిప్ ఏర్పడింది ఈ ల్యాడర్ ద్వారా. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఊర్లో నది పోతుంది, ఒక ఏరు పోతుంది. అవతల ఒక గ్రామం ఉంది, యువత ఇంకో గ్రామం ఉంది.
ఇక వాళ్ళ నుంచి ఇతరుల ఏం చేయాలి? ఒక బ్రిడ్జి కట్టబడాలి. బ్రిడ్జి లేకపోతే వాళ్ళ అందరి మీద కొట్టుకొని పోతారు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రిడ్జి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే. అవతల గ్రామం భూమి, అవతల గ్రామం ఏంటిది? ఆకాశం. ఈ రెండింటి మధ్యలో కలిపేది ఏమిటది? బ్రిడ్జ్. అదే యేసు ప్రభు వారు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు. చివరికి నిత్యం ద్వారా మనకి ఏం కలుగుతుంది? ద రివార్డ్ ఆఫ్ ద లాడర్. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నివాసములు గలవు లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు లాగున మరలా వచ్చి నా యొక్క మిమ్మల్ని, అది ద రివార్డ్. ఏంటంటే నిత్య మహిమలోకి వెళ్తాం. యుగాలు ఆ పరలోకంలో దేవుని యొద్దకు వెళ్తాం. యేసుప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు అని చెప్తారు మీరు. పరలోకంలో ఏం చేస్తున్నాడు ఆయన? ఎన్ని పనులు చేస్తున్నాడు? పరలోకంలో 2 పనులు చేస్తున్నాడు. ఒకటి, మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు, రోమా 8:34. రెండవది, మన కొరకు స్థలము సిద్ధ 14 2వ వచనం. కాబట్టి ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. శిష్యులుగా అంటాడు, శిష్యులారా మీరు భయపడకుడి, కలవరపడకుడి, మీ హృదయంలో వెరవనీయకుడి, నేను మరలా వస్తాను, వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఈ నిచ్చెన మనల్ని ఏం చేస్తుందంటే, ఈ నిచ్చెన యేసుక్రీస్తు నిచ్చెన ద్వారా మనకు కలిగే అంతిమమైన బహుమానం ఏంటంటే ఆ నిత్య గృహంలోకి మనం వెళ్తాం. యుగాలు మహామయంలోకి వెళ్తాం. కాబట్టి యేసు ప్రభు వారే, ఆయనే ఒక నిచ్చెనగా రాకపోతే మనకు ఏ బహుమానము లేదు, ఏ పరలోకము లేదు. నా తండ్రి ఇల్లు అంటాడు ఆయన. ఏమంటారు? నా తండ్రి ఇంట అనేక నివాసములు. పరలోకాన్ని 5 విధాలుగా పోల్చారని చెప్తున్నాను. ఒకటి, అది నిత్యరాజ్యం. పరలోకం ఏం చెప్పారు? 2 పేతురు 1:8 నిత్యరాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం మీకు కలిగింది అంటాడు. అది మొదటిదిగా. రెండవది, అదొక స్వాస్థ్యం కదా. పరలోకంలో మీకున్న స్వాస్థ్యము అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యం పరలోకమందు మీకు భద్రంగా ఉన్నది. రెండవది, పరలోకం అంటే స్వాస్థ్యంగా పోల్చారు. మూడవది, పరలోకం అంటే శ్రేష్టమైన దేశం. ఎబ్రీ 11:16 మాటలుంటాయి. మరి శ్రేష్టమైన దేశం. మొదటి పరలోకం అంటే ఏమిటి? దేశం. నాలుగవది పరలోకం అంటే పట్టణం. అక్కడే 11:16 ఉంది. అది పరలోకం అనేది ఒక పట్టణం. ఐదవది పరలోకం అంటే ఏంటంటే అది నా తండ్రి, దెర్ ఆర్ సో మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. నా తండ్రి ఇంట అనే పరలోకం ఏమిటంటే నా తండ్రి ఇల్లు. మనం మన తండ్రి ఇంటికి వెళ్తున్నాం. మనం పరలోకం వెళ్తాం. యేసుక్రీస్తునందు ఆ నిచ్చెన గనక రాకపోతే మనం పైకి కాదు, ఎక్కడికి వెళ్ళే వాళ్ళం? క్రిందికి వెళ్ళాం. నరకం ఎక్కడ ఉంటుంది? భూమి క్రింద కదా. నరకం ఎక్కడ ఉంది? ఇప్పుడు నరకం ఎక్కడ ఉంది? భూమి క్రింద ఉంది. పరలోకం ఎక్కడ? భూమి పైన ఉంది. ఈ నిచ్చెన ద్వారా మనం పైకి వెళ్తున్నాం. ఈ నిచ్చెన భూమి నుంచి ఆకాశమునకు వేయబడింది. ఆ నిత్య మహిమలోకి వెళ్తాము, తండ్రి ఇంటికి వెళ్తాము. యుగాలు ఆయన మహిమలో, ఆయన సంతోషంలో జీవవృక్ష ఫలాలు భుజిస్తూ ఆ నిత్యానందంలో ప్రభు మహిమలో ఉంటాం. ఎంత గొప్ప సౌభాగ్యం మనకి కదా. యేసుక్రీస్తు వారు. మళ్ళా ఆ మాట చదువుకుని ముగించుకున్నాం. యోహాను 1:51 మనం కలిసి చదువుకున్నాం. మరియు ఆయన, అందరూ తీశారా? తీయండి ఒకసారి. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడటను దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటైనా దేవుడని చూతులని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుడి వాక్యము దీవించిన గాక.